రోప్ పార్టీలు ఎక్కడున్నాయి? సరే, నేను మిర్చియాడ్ దగ్గరికి వద్దాము. రాప్తాడు ఒకసారి మాట్లాడదాం. రాప్తాడులో ఆయనకి ఇచ్చిన సెక్యూరిటీ చూసిన తర్వాత పరిటాల సునీతమ్మ గారు ఏం మాట్లాడారు? నాకు గట్టిగా ఎస్ఐని కూడా ఇవ్వరు, ఆయనకి 6 ఎస్ఐలు 4 సిఐలు 3 డిఎస్పీలను ఇచ్చారు అని అంటుంది ఆవిడ. ఏది నిజం ఇందులో? అందులో నిజం ప్రజలకు తెలుసుకోవాలి సార్. ఆవిడ ఓటమి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి కూటమిలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రాగానే 2+2 గన్మ్యాన్లు ఇచ్చారు లేదో ఒకసారి కనుక్కోండి. వాళ్ళ అబ్బాయికి అసలు కనీసం కార్పొరేటర్ కూడా నిలబడలేదు. ఆయన పరిటాల రవికి ఆయనకి గన్మ్యాన్ ఇచ్చాడు లేదా కనుక్కోండి ఒకసారి. పరిటాల రవి గారి అబ్బాయి శ్రీరామ్ గారికి ఆ బాబుకి ఒక గన్మ్యాన్ ఇచ్చాడు. ఇవ్వలేదని ఎవరిని చెప్పానండి. ఈయన ఒక మీరు అపోజిషన్. అది కాదు, జగన్మోహన్ రెడ్డికి ఇన్ని ఇస్తున్నది ఈ ప్రభుత్వం, నాకు ఒక ఎస్ఐని కూడా. సరే, నేను అది కూడా చెప్తాను. 1200 మందిని డిప్లాయ్ చేసి 900 మందిని హైవే పికెటింగ్ లోనే వాడారు. ఎక్కడెక్కడి నుంచి వస్తారన్న దగ్గర. సబ్సిక్వెంట్గా ఉన్న 300 మందిలో ఆ గ్రామాలకి వచ్చే దగ్గర 30 మందిని హెలిప్యాడ్ దగ్గర ఇక్కడ డిప్లాయ్ చేస్తే ఎక్కడ ప్రొటెక్ట్ చేయగలిగారు? పొలాల్లోంచి అడ్డుగా పడిపెట్టుకొచ్చారు. ఆయన హెలికాప్టర్ మీద పిడిగుద్దులు గుద్దటం ఏంటండి సార్? నేను ఒక మాబ్ అన్నది ఒక ప్రవర్తన నియమావళి ఉండదు. అక్కడ మనల్ని నియంత్రించడానికి ఉండేదే పోలీస్ వ్యవస్థ. గౌరవ పోలీస్ వ్యవస్థకి ఇబ్బందికర వాతావరణం ఎందుకు ఉంటుందంటే పికెటింగ్లు పెట్టి ఎక్కడికక్కడ నియంత్రించే కార్యక్రమానికే ఇలా ఉంటుంది. అదే రాప్తాడులో 1200 మంది పికెటింగ్ లేకపోతే ఇంకా అసలు వాళ్ళ వల్ల కాకపోయింది. మీరు ఆ సమస్యను అర్థం చేసుకోండి. పోలీసులు పడుతున్న మానసిక సంఘర్షణ ప్రజలు అర్థం చేసుకోండి. మీరు సంయమనం పాటించండి. జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో ఎంతమంది జనాలు వస్తున్నారు కాబట్టి సంయమనం పాటించమని మీరే అభ్యర్థించండి సార్. ఓసారి పని అవుతుందన్న టైప్లో ఉండాలి, కానీ నోటీసులు ఇచ్చి చేతవాళ్ళు చేస్తే ఎవరేం చేస్తారు? ఎంతమందిని రిస్ట్రిక్ట్ చేయగలుగుతారు సార్ చెప్పండి ఒకసారి. మీరు ఒక 2 బెటాలియన్ అక్కడ డిప్లాయ్ చేస్తే 10 బెటాలియన్కి ఈక్వలెంట్ స్ట్రెంత్ అక్కడ ఆయనకి ప్రతిస్పందించి ప్రజలు స్వచ్ఛందంగా తరలిస్తుంటే ఏం చేయగలుగుతారు? కెన్ యూ ఇప్పుడు వాళ్ళ ఉదాహరణ ఇప్పుడు మిర్చియాడ్ సంగతి మీరు మాట్లాడుతున్నారు. మిర్చియాడ్లో ఏం జరిగిందండి? మిర్చియాడ్లో కూడా ఇలాంటి పోలీసులు ఎక్కడ ఉన్నారు సార్? మిర్చియాడ్లో పోలీసులు ఎక్కడ ఉన్నారు? ఆయనకి ఆ రోజు ఎవరు మన పేరు నాని గారు లేకపోయినా ఆయన పేరు పెట్టారు. ఎవరు మనకు అంబటి రాంబాబు గారు, ఆయన ఇంకోరెవరండి కాసు మహేష్ రెడ్డి గారు, ఇలాంటి వాళ్ళు అందరూ వలయం కింద ఏర్పడి ఆయన తీసుకొచ్చారు రోప్ పార్టీ లేకపోతే. సో అది పోలీస్ వ్యవస్థ ఆ రోజు ఎలక్షన్ కూడా ఏదో చెప్పారు. అంటే వాళ్ళకున్న కన్స్టెన్స్ వాళ్ళకు ఉన్నాయి సార్. ఇవాళ బాధపడుతుంది ఎవరంటే ప్రొటెక్షన్ లేనందుకు వైఎస్ఆర్సీపీ శ్రేణులు, ప్రొటెక్షన్ ఇవ్వలేని నిస్సాయ స్థితిలో ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్. ఈ సతమతం మొత్తం దగ్గర గౌరవంగా ముఖ్యమంత్రి గారే దీనికి ఏదో జరిగింది. పొదిల్లో జరిగింది, మీరు చూసారు, ప్రత్యక్షంగా చూసారు కదా ఆ ర్యాలీ, ఆ జనాలు రాళ్ళు సార్. పొదిలిలో ఒకటి గుర్తుంచుకోండి సార్, జగన్మోహన్ రెడ్డి గారి కోసం వచ్చిన జనాలు టీడీపీ మహిళల మీద రాళ్ళు ఇసరటం ఇవన్నీ మీరు చూసారు కదా సార్. అక్కడ మీకు ఒకటి మళ్ళీ చెప్తున్నాను సార్. ఒక పొదిలి అనేది లేడీకి లేచిందే ప్రయాణం అన్న టైప్లో వెళ్ళలేదు కదా. ఇప్పుడు మే 24 చెప్పారు. సో ప్రికాషనరీ ఫ్రంట్స్ ఏవి? ఓ నిరసన తెలియజేసి ప్లకార్డులు పెట్టుకుని ఓ దగ్గర ఒక సెట్ ఆఫ్ పీపుల్ ఉన్నప్పుడు వాళ్ళు అపోజిషన్ పార్టీయా, వైఎస్ఆర్సీపీ పార్టీయా, లేదంటే తెలుగుదేశం పార్టీ అనేది ఐడెంటిఫై చేయాల్సిన బాధ్యత ఎవరిది? నిరసన అక్కడ తెలియజేయడానికి కుదరట్లేదమ్మా, ఇంతమంది ముందు మీరు ఎక్కడ చేయగలరన్న దగ్గర ఒక అనీవెన్ సిచ్యువేషన్ డ్రైవ్ అయినప్పుడు పోలీసులకి దెబ్బలు తగిలే, ఆడపిల్లలకి దెబ్బలు తగిలే, అవతల రైతులకి దెబ్బలు తగిలే, ఎవరికి దెబ్బలు తగలే. అంచేత ఇక్కడిగా సంయమనం పాటించవలసింది విజ్ఞప్తులే చేయాలి సార్. మనం ఎవరు సంయమనం పాటించాలి? జగన్మోహన్ రెడ్డి గారా లేకపోతే మిగిలిన వాళ్ళు? అందరూ. అక్కడ మీకు నిరసన తెలియజేయడానికి అంతమంది ముందు మీరు ఎక్కడ చేయగలుగుతారు? మీరు అంతకి నువ్వా నేనా అన్నట్టు ఇదేం యుద్ధతంత్రం కాదు కదా, యుద్ధ వాతావరణం అంతకన్నా కాదు. ఇప్పుడు ఈ రేపు పర్యటనకి ఆయన ముందు నుంచి చెప్పాడు. చెప్పినప్పుడు ఏం చేయాలి? మీరేదో నియమాలు ఇచ్చి 150 మంది వెళ్ళాలి, 100 మంది వెళ్ళాలి, ప్రతి 400 మందికి ఒక రిప్రజెంటేటివ్, ఫోన్ నెంబర్లు కావాలి, ఏ వెహికల్ వెళ్తాయంటే ఎవరు ఊహించగలరా? ఆ సత్యనపల్లి, నరసరావుపేట చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో తండోపతండాలుగా జనాలు వచ్చారు అనుకోండి ఎగ్జాంపుల్, ఎవరికి చెప్పి వస్తారు? మరి అందుకనే కదా రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అడుగుతున్నారు. వాళ్ళు ఆ డాక్యుమెంట్స్ ఇస్తారు. ఎవరు డాక్యుమెంట్స్ ఇస్తారు సార్? నాకు అర్థం కాదు. ఇప్పుడు నేను నా కుటుంబం 10 మంది వెళ్తామని చెప్పిస్తారు ఎగ్జాంపుల్. కానీ నా కుటుంబంలో కాకుండా వీధిలో 50 మంది వస్తారు లేదా 100 మంది వస్తారు అన్నది ఎవరు ఊహించగలరు? స్వచ్ఛందంగా తరలొచ్చే జనాలకు ఎవరు కన్సల్టేట్ చేయగలరు? మీరు ఊహించిన మేరకు మీరు ఇవ్వండి. అదే కదా పోలీసులు అడుగుతుంది. మీరు ఇంతమంది వస్తాయి, అయ్యా మేము 25 మంది వస్తామయ్యా, ఈ వెహికల్లో వస్తామని చెప్తే అయిపోతుంది కదా. సరే, ఎవరైనా చెప్పొస్తే మీరు చెప్పినట్టు, లేదంటే వీళ్ళు ఒక పిలుపునిస్తున్నాం నర్సరావుపేటకి తరలి రండి అని ఏమైనా పిలుపులు ఉన్నప్పుడు పొదిల్లో ఏమైనా అలాంటి పిలుపు ఇచ్చారా? తరలి రండి పొదిలికి జగనన్న పర్యటన కానీ ఏమైనా పోస్టర్లు పెడితే మీరు అన్నది ఏంది, ఇది అందరినీ ప్రొవోక్ చేస్తున్నారు ఈ విధంగా అన్నది. అసలు ప్రొవొకేషనే లేకుండా స్వచ్ఛందంగా తరలి వచ్చిన జనాలు చూసి మీరు డైజెస్ట్ చేసుకోలేకపోతే ఎవరి ప్రాబ్లం? ప్రొవొకేషన్స్ ఆర్ 2 ways అండి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రతి పర్యటనకి లేకపోతే ప్రతి పరామర్శకి 15,000 మంది ఎందుకు వస్తున్నారు అంటే ఫిగర్ ఫిక్స్ చేయకండి సార్. ఫస్ట్ 15,000 40,000 వాళ్ళు అంటున్నారు. అలా అంటే 15,000 మందిని నువ్వు అసాంఘిక శక్తిలో ఒక దగ్గర కన్సాలిడేట్ అయ్యానంటే గౌరవ పోలీస్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఏం పనిచేస్తుంది అన్నది తిరిగి ప్రశ్నించబడుతుంది. ఏ ప్రాతిపదిక మీద 15,000 మంది అసాంఘిక శక్తిలో గారు
అడగాలి మీరు పాప పోలీస్ డిపార్ట్మెంట్ హోమ్ మినిస్టర్ గారు దీని మీద రివ్యూ చేస్తారు కదా. లా అండ్ ఆర్డర్ గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంది. ఉంది, బట్ హోమ్ మినిస్టర్ గారు కనీసం ముఖ్యమంత్రి గారు చెప్పిన సందేశాన్ని వినిపిస్తారు కదా, అది నేనేది. ఆవిడ మా ఆంధ్ర యూనివర్సిటీ ప్రోడక్ట్ అనుకుంటా సార్. ఖచ్చితంగా సెటారికల్గా సర్కాస్టిక్గా చాలా విషయాలు మాట్లాడుతున్నారు, కానీ అసలు విషయాల కన్నా మహిళల పట్ల దాష్టికాల కంటే కుప్పం లాంటి పరిసర ప్రాంతాల్లో గౌరవ ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో ఒక ఆడపిల్లని చెట్టుకు కట్టి అప్పు చేసి అలా ఆయన పారిపోతే ఆ కష్టాన్ని ఆవిడకి తిరిగి కూలి పని చేసుకొని తీరుస్తుందంట ఆవిడ. కానీ ఎక్కడున్నాం మన లా అండ్ ఆర్డర్? అంటే మన దగ్గర కూడా విజువల్స్ ఉన్నాయి, కానీ సెన్సిటివిటీ దృష్ట్యా ఎవరు ప్రదర్శిస్తారు సార్? ఇప్పుడు ఆడపిల్లలు చెట్టు కట్టేసి మనం సిగ్గుపడాలి సార్, ఒక ఆడపిల్లకి ఆ విధంగా కష్టం తీసుకొచ్చామని. చెట్టుకు కట్టేసి సమాజంలో ఈ రోజు మనం 2025 సంవత్సరంలో ఉండి ప్రజాప్రస్వామ్యం అని పేరు చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలోనే ఇంత పైశాచికమైన సిచ్యువేషన్ ఉంటే ఏం చెప్పాలి? హోమ్ మినిస్టర్ మాట్లాడతారు